నువ్వు నిద్రలేసి ఎవరైనా దేవుణ్ణి చూస్తారు గాని ఫోన్ చూసుకుంటావేంటి ఎప్పుడు? అమ్మా, దేవుడు కూడా ఆన్లైన్ లో ఉంటాడు. రీల్స్, మోటివేషన్స్ వీడియోస్ చూస్తున్నా. కొనిచ్చింది నీకు మా ఫోన్ కొనిచ్చింది నీకు చదువుకోవడానికి. దాంట్లో మీమ్స్ చూస్తున్నావే నువ్వు. నానా, నాలెడ్జ్ కూడా మీమ్స్ లోనే ఉంటుంది. అందుకేనా నాలెడ్జ్నెస్ మీమ్స్ అయ్యావు నువ్వు. రావే బయటకు వెళ్ళి ఆడుకుందాము. ఫోన్ లో పబ్జి ఆడతాం. బయట ఆడుకుంటే చెమట పడుతుంది, ఫోన్ లో ఆడితే ఏమొస్తుంది? ఫోన్ హీట్ అవుతుంది. లేదు, ఫోన్ లో నెట్ లేదు మా. వాట్సాప్ లో స్టేటస్ మాత్రం పెడతావు కదా. నాన్నని హాస్పిటల్కి తీసుకెళ్ళావమ్మా, నువ్వు ఫోన్ లో బిజీగా ఉన్నావు కదా, అందుకని. ఈ ఫోన్ చెడ్డది కాదు, కానీ ఈ ఫోన్ వల్ల కుటుంబం, ఫ్రెండ్స్ మర్చిపోతున్నాం. అది మన తప్పు. ఆన్లైన్ లో చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, కానీ ఆఫ్లైన్ లో అమ్మ నాన్న ఒక్కరే ఉంటారు. ఫోన్ ఛార్జింగ్ అయిపోతే పెగ్గులు పెట్టచ్చు, కానీ మన వాళ్ళ టైం అయిపోతే వెళ్ళి తిరిగి తీసుకురాలేం కదా.